శ్రీమతే నమః. రామనామ జపం చేస్తూ సమర్థ రామదాస స్వామివారు రాముణ్ణి ప్రత్యక్షం చేసుకున్నారు. రామనామం ఆయనకి సిద్ధించింది. త్యాగరాజస్వామివారు ఆయన అంతే కదా, రామా రామా అంటూ ప్రతి క్షణం రాముణ్ణి తలుచుకుంటూ ఆయన చేసిన కీర్తనలు సీతారామ లక్ష్మణులని ఆయనకి ప్రత్యక్షమయ్యేటట్లు చేయటమే కాకుండా సీతమ్మ వారు స్వయంగా వచ్చి వంట చేసి పెట్టారు. హనుమద్దాసు ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగావు రామచంద్ర అని రామదాసు ఎలా అయితే అడిగారో హనుమద్దాసు కూడా అలానే అడిగారు. అలా అడగాలి అంటే ఎంత చనువు ఉండాలి, ఎంత ప్రేమ ఉండాలి. ఒక మాట అన్నా, ఒక మాట ఏదైనా పంచుకోవాలి అన్నా మనం ఇంట్లో వాళ్ళతో పంచుకోగలం. ఒక తిట్టు తిట్టినా ఏం చేసినా అది ఇంట్లో వాళ్ళతో మాత్రమే సాధ్యమవుతుంది. రామచంద్రమూర్తిని ఇంట్లో వాళ్ళని అన్నట్లుగా ఎవడబ్బు సొమ్మని అని అడిగారు అంటే ఎంత బంధం, ఎంత సాన్నిహిత్యం, ఎంత చనువు, ఎంత ప్రేమ ఉండుంటుంది. ఆ ప్రేమ రావాలి అంటే ప్రయత్నపూర్వకంగా నువ్వు ధర్మాన్ని తప్పకుండా ప్రవర్తించు. కొన్నాళ్ళకి నీ ప్రవర్తన మారిపోతుంది. సత్యాన్ని మాట్లాడు, ఇంకొకరిని ఏడిపించకు. అవన్నీ చేస్తూ రామా అని నిరంతరము నీ మనసు ఎప్పుడైతే పలుకుతుందో అప్పుడు నీకు రామచంద్రమూర్తితో అనుబంధం ఏర్పడిపోతుంది. అలాంటి అనుబంధాన్ని కంచర్ల గోపన్న గారు రాముడితో ఏర్పరచుకున్నారు. జగజ్జన కల్మషార్న ఓ తారకనామా అంటున్నారు. ఈ ప్రపంచంలో జీవులందరినీ సముద్రము వలె అంతులేని అగాధమైన పాపం నుంచి తరింపచేసే నామము కలవాడు రాముడు. శ్రీరామా, నీ నామమే లేకపోతే ఈ లోకుల్ని ఈ అహంకార మమకారములచే కలిగే రాగద్వేషములచే చేసే పాపాలు ఎంత క్రూరమైన ఫలితాన్ని ఇస్తాయో కదా. చేసే ప్రతి పని నాది అనుకోవటం, నా కొరకు అనుకోవటం పాపమే కదా. భగవంతుణ్ణి పొంది ఆనందం అనుభవించకుండా అడ్డగించేది ఏదైతే ఉందో అవే అహంకారము, మమకారము. ఈ రెండు ఎప్పుడైతే పోతాయో అప్పుడే ఆనందము అనేది వస్తుంది. ఆనందము అంటే ఎవరు? రాముడు. ఈ అడ్డంకులను తొలగించుకోవటానికి ఔషధంగా రాముడు తన నామాన్నే లోకానికి అనుగ్రహించారు. భగవంతుణ్ణి తెలుసుకోవటం కోసం ప్రతిబంధకమైన అహంకార మమకారాలు అనే పాపాలు ఇంత అని చెప్పటానికి సాధ్యమవుతుందా? అందుకే ఇది ఒక సముద్రం లాంటిది. ఎప్పుడూ మారే స్వభావం కలది ఈ జగత్తు. మరలా మరలా పుట్టే స్వభావం గలవాళ్ళు జీవులు. జీవులకి శరీరంగా మారుచుండే ప్రకృతి, ఆ ప్రకృతిలో బంధింపబడి ఉన్న ఆ జీవులు, ఆ ప్రకృతిలో ఉండే మళ్ళా శరీరం లేకుండా చేసుకోవాలి అంటే ఈ శరీర సంబంధం కలిగించే పాపాన్ని మనం ముందు అంతమొందించేసుకోవాలి. అలా అంతమొందించుకోవాలి అంటే ఏం చేయాలి? రామనామాన్ని ఆశ్రయించాలి. రామనామం నాలుక మీద ఎప్పుడూ ఎవరికైతే నడయాడుతూ ఉంటుందో వాళ్ళకి అసలు పాపం అంటదు. రకారము అగ్నిబీజం. దాన్నించి అగ్ని ఆవిర్భవించి భగవంతుణ్ణి పొందడానికి ప్రతిబంధకంగా ఉండే పాపాలని దహించి వేస్తుంది. ఉపాసన చేసి ప్రత్యక్షంగా భగవద్దర్శనం చేసిన వాళ్ళ పాపాలు ఎలా అయితే దహించబడతాయని మనకు ఉపనిషత్తు చెప్పిందో అంత శ్రమక్కర్లేదు. ప్రేమగా ఉండండి, రామనామాన్ని ఉచ్చరించండి. రామనామాన్ని ఉచ్చరిస్తే చాలు, పాపాలు అంటకుండా పోతాయి. రామనామాన్ని ఎవరైతే ఉచ్చరిస్తారో వాళ్ళ పాపాలు దహనమైపోతాయి. దహనమైపోతాయేంటి? అసలు పాపమే రాదు, పాపమే అంటదు. ఇదే కంచర్ల గోపన్న చెప్తున్నారు. రామనామం కూడా మనకి తెలియజేస్తుంది. సంసారంలో ఉండగానే మోక్షాన్ని ఇచ్చేది రామనామం. నీరు నిండుగా ఉంటుంది సముద్రంలో, తడి అంటకుండా దాటగలమా మనం? కానీ నీరు నిండుగా ఉన్న సముద్రాన్ని తడి అంటకుండా దాటించే నావ రామనామం. కల్మషార్ణవమును తరింపజేసేది రామనామం. అది ఇంకిపోనక్కర్లేదు, అందులో ఉండి మనం మునిగిపోకుండా కాపాడి ఒడ్డుకు చేర్చేది రామనామం. రామా, నీ నామం ఎంత గొప్పదయ్యా. ఎప్పుడూ మార్పు చెందే ఈ ప్రకృతి వికారమైన శరీరాలతో ఉండే జీవులు అందులో పడి ఉండి అహంకార మమకారాలు అనే పాపం చేత సుఖాలు దుఃఖాలు అనుభవిస్తూ నిన్ను చేరకుండా మునిగిపోతూ తేలిపోతూ ఉంటే నీ నామము అనే నౌకనిచ్చి సముద్రంలో మునిగిపోకుండా దరిచేర్చావు కదయ్యా. ఎంత ఉపకారం చేశావు.
అటువంటి మహిమలు గల నువ్వు సులభుడవై భద్రాచలముపై వెలిసావు, ఇంత కారుణ్యపూర్ణుడివో కదా అని రామదాసు గారు ఆనంద పరవశలైపోతున్నారు. మిగిలినవన్నీ ఒకెత్తైతే రామనామం ఒకెత్తు. రాముడి గొప్పదనాలు ఇంత అని చెప్పక్కర్లేదు కదా. రామా అంటే చాలు, ఆ నామమే ఆనందాన్ని ఇస్తుంది. అందరినీ చూసి తాను ఆనందించువాడు రాముడు, ఆనందింపచేసేవాడు రాముడు. రాముణ్ణి ప్రేమించిన వాళ్ళు విశ్వమంతా రాముడి శరీరము అని తెలుసుకున్న వాళ్ళు అవుతారనమాట. రాముడికి ఈ ప్రపంచంలో ప్రతికూలమైనది ఏదైనా ఉందా? ఏదీ లేదు. రాముడిని ప్రేమిస్తున్నాము అంటే మనం కూడా అలాగే ఉండాలి. ఒకరినొకళ్ళు బాధ పెట్టుకోవటం, ఒకరిని ఒకరు తిట్టుకోవటం ఇలాంటివి చేస్తే ఇంకా రాముడి మీద ప్రేమ ఎక్కడుంటుంది? అలా తిడితే, అలా బాధ పెడితే, అలా ఇంకొకరిని హింసిస్తే రాముడు కనపడతాడా? ఎప్పుడైతే రాముడిని ప్రేమిస్తామో అందరిలోనూ మనకి రాముడే కనపడతాడు. ప్రతీదీ రాముడికి చెందినదిగా, ప్రతీదీ రాముడికి సంబంధమైనట్లుగా, ప్రతీదీ రాముడే రాముడే రాముడే, ఈ విశ్వమంతా రాముడే దర్శనమిస్తాడు. అలా రాముడే దర్శనమిచ్చినప్పుడు ఎవరినైనా ద్వేషించగలమా? ఎవరినైనా హింసించగలమా? ఎవరినైనా ద్వేషించాము అని అనుకోండి, వెంటనే బాధ కలుగుతుంది. ఎందుకంటే అయ్యో నేను రాముణ్ణి బాధ పెట్టానే, రాముణ్ణి హింస పెట్టానే అనే భావన మనలో వస్తుంది. అప్పుడు ఇంకొకరిని మనం ఎప్పుడూ బాధ పెట్టం, ఇంకొకరిని ఎప్పుడూ ద్వేషించం, ఇంకొకరిని ఎప్పుడూ పరుష వాక్యాలతో మాటలు మాట్లాడం. ఒకరినొకరు ఎప్పుడూ ప్రేమించుకుంటూనే ఉంటాం. అది ఎప్పుడు రాముణ్ణి ప్రేమించగలిగితే. ఈ విశ్వమంతా ప్రేమించాలి అంటే ముందు నువ్వు రాముణ్ణి ప్రేమించాలి. నువ్వు రాముణ్ణి ప్రేమించావు అంటే ఇంకెవరిని అసహించుకోవన్నమాట. రామా అంటూ ఎంత నిండుగా సంబోధించారు చెప్పండి. రామనామాన్ని ఉచ్చరించటానికి అసలు శ్రమ పడాలా? నోటితో పలకటం సులభం, ఫలితం అత్యధికం. అందుకే ఒక్కసారి రామా అని యోగులు కూడా అన్నారు. రామునిలో ఉన్న గుణాలు, రాముడి రూపము తలచిన వాళ్ళకి, చూసిన వాళ్ళకి ఆనందాన్నే ప్రసాదిస్తాడు రాముడు. వాళ్ళు ఎవరైనా, ఎంతటి వారైనా, ఏ భావంతో వచ్చినా, ఏ భావంతో పలికినా రాముడు ఆనందాన్నే ఇస్తాడు. పిల్లలకి చిన్నప్పటి నుంచి రామా అండం నేర్పించాము అని అనుకోండి, పెద్ద అయిన తర్వాత వాళ్ళలో ద్వేషం కానీ, పగ కానీ, కొట్లాట్లు కానీ, కుట్రలు కానీ ఇవేవి ఉండవు. ఎందుకంటే మన లోపల ఉండే కల్మషాలన్నింటినీ హరించి వేస్తుంది ఈ అగ్ని బీజం, అదే రామా.